ఇదేనండి క్రాప్ టాప్ కుట్టింది. ఇవన్నీ ఇది బట్ట క్లాతే దొరికిందండి. క్లాత్ తెచ్చిన 5 మీటర్ క్లాత్ పట్టిందండి దీనికి. ఈ యాంగిల్స్ ఇవన్నీగా మనం తయారు చేసినాయండి ఇవి. క్లాత్ మాత్రం ఈ చెమ్కీ వర్క్ ఇది క్లాత్కే వచ్చిందండి. ఇది ఖాళీ స్టిచ్చింగ్ చేసటం నేను చేశానండి. ఈ యాంగిల్స్ ఇవి పెట్టడం నేనే స్వయంగా పెట్టానండి. ఇవి మంచిగా బాగా సెట్ అయిందండి. పాపకైతే బాగొట్టింది. కొంచెం మనము 5-6 వేల క్లాత్ లాగా కొనుక్కొచ్చింది కదండి. 5-6 వేల డ్రెస్ లాగా కొట్టిందండి. బాగా అనిపించింది వేసుకుంటే మాత్రం. యాంగిల్స్ మొత్తం డ్రెస్సు ఒక్కరోజే పట్టిందండి. మనకు పెద్దగా టైమింగ్ ఎక్కువ అనేది ఏం లేదు. ఒక 3-4 గంటలలో అయిపోయిందండి. ఇది ఒక 3 గంటలలో అయిపోయిందండి. ఎందుకంటే ఇక కొద్దిగా 4 గంటలలో అయిపోయింది. డ్రెస్ మొత్తం స్టిచ్చింగ్ చేసేసాను. ఇంకా చేసేటప్పుడే తీద్దాం అనుకున్నాను. అయినా ఇంకా టైం లేదు కదా తీయటం వదిలే అనుకున్నాను. టైం ఉంటే తీసినా బాగుంటుంది కదండి. బాగా వచ్చిందండి. 5 మీటర్ క్లాత్ తీసుకుంటే ఈ క్రాప్ టాప్ తయారైపోతుందండి మనకు మంచి. ఇంకా ఇది బయట కొంటే మనకు 4,000, 3,000, 2,000 దాకా తీసుకుంటారండి. ఇంకా అయినా మళ్ళీ కుట్టించిందేనండి. మనము కుట్టుకున్నది బాగుంటుంది. అదొక ఆనందం, తృప్తి మనకు కుట్టుకున్నది. ఇక వేరే మనం కొనుక్కొని వస్తే అది స్టిచ్చింగ్ ఒక్కటే కుట్టుంటుంది కాబట్టి తొందరగా ఖరాబ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఎక్కువగా నేను మా పాపకైతే ఎక్కువ ఇంకా నాకు కుట్టడం వచ్చి అనేది ఏం లేదు, కానీ ఎక్కువ ఇది నేను కుట్టినే చేస్తాను. ఎందుకంటే ఇక వచ్చిన రాన్ని కాదనుకోవటం ఎందుకండి, రాను అనేసి ఎక్కువగా కుట్టిన డ్రెస్సులే వేస్తూ ఉంటాను పాపకి ఎక్కువగా. ఒకసారి